నా స్టైల్‌లో గోంగూర పప్పు ఎలా చేస్తానో చూసేద్దామా? అసలు ఈ వర్షాకాలంలో గోంగూర పప్పు ఎందుకో తెలీదు చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో లంచ్‌కొచ్చేసి గోంగూర పప్పునైతే చేశాను. ఈ గోంగూర పప్పుని వేడి వేడి అన్నంతో తింటుంటే అండి యమ్మ టేస్టీగా ఉంటది. అంత బావుంటది. నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనిక్కడ 2 టీ గ్లాసుల కందిపప్పునైతే ఒక 15 మినిట్స్ వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఈలోగా అయితే గోంగూరని మొత్తం నీట్‌గా ఒలుచుకొని తర్వాత ఒక్క నిమిషం పాటు గోంగూరని వాటర్‌లో నానబెట్టుకున్నాను. ఎందుకంటే గోంగూరకున్న మట్టి, ఇసుక అంతా కూడా కొంచెము వాటర్ కిందకెళ్తుంది. తర్వాత ఒక 3 సార్లండి ఈ గోంగూరని నీట్‌గా కడుక్కోవాలి. ₹20కి 5 చిన్న గోంగూర కట్టలిచ్చారండి. అది మొత్తము నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. పప్పుకి కావాల్సిన పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్ అన్నీ కూడా కడిగి పక్కకు పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఇంకా పప్పులో నేను తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని దీని మీద టొమాటో అలాగే కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకొని 2 పెద్ద గ్లాసుల వాటర్ అయితే ఏసుకోవాలండి. ఇక్కడ ఈ 2 పెద్ద గ్లాసుల వాటర్ కంటే ఎక్కువ యాడ్ చేయకూడదు. పప్పు బాగోదు. ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అయితే నేను 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. పప్పు చూడండి చాలా నీట్‌గా ఉడికింది. మెత్తగా ఉడికింది. ఇంకా ఈ పప్పుని మెత్తగా వెనుపుకొని ఈ పప్పుకైతే పోపు రెడీ చేసుకోవాలి. ఫస్ట్‌లో అయితే నాకు తెలియదు పప్పు టేస్ట్ అంతా పోపులో ఉంటదని. తర్వాత తెలిసింది పోపు ఎంత బాగా పెట్టుకుంటే పప్పు అనేది టేస్ట్ అంత బాగుంటుందని. నేను ఇక్కడ పప్పులో అయితే ఆనియన్ యాడ్ చేయలేదండి. పప్పుకు పెట్టే పోపులో అయితే ఆనియన్ యాడ్ చేశాను. పప్పు ఉడికించుకునేప్పుడు కూడా ఆనియన్ వేసుకోవచ్చు. కానీ ఇలా పోపులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఈ టైంలో అయితే పప్పుని యాడ్ చేసుకోవాలి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది గోంగూర పప్పు. ఇలా చేసుకుంటే అందరు ఇలానే చేస్తారు కావచ్చు. కాకపోతే నా స్టైల్ ఇలా అని చెప్తున్నాను. ఇంకా ఏంటి మరి లంచ్‌కి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు? నేనైతే లంచ్‌కి ఒకటే కర్రీ చేస్తాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా 1, 2 కర్రీలు అయితే చేస్తాను.